హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను సరికొత్త బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లోపల ఆలు స్టఫ్ చేసి మన బ్రేక్ఫాస్ట్ని చేసుకుంటాము. చాలా బాగుంటుంది. దీనిలోకి ఎలాంటి చట్నీస్ అవసరం లేకుండా డైరెక్ట్ తినచ్చు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఇంట్లో పిండి ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా బ్రేక్ఫాస్ట్ని ఈ విధంగా రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అదేనండి సూజీ ఉప్మా రవ్వను వేసుకున్న తర్వాత అందులో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పులిసిందైతే చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ రవ్వ పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ వాటర్ని ఒకేసారి వేసుకోకూడదు. కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే లూజ్ అయిపోతుంది. చూసారా, బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండేలాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిపై ప్లేట్ నుంచి ఒక 10-15 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. ఈలోగా మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మనం ఇక్కడ ఎండు కారం యూజ్ చేయట్లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ స్పైసెస్ నేను 2 యాడ్ చేశానండి. ఒకటి జీరా పౌడర్, అలాగే గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజు బంగాళదుంపల్ని ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఇలా ఉడికిన బంగాళదుంపల్ని మెదుపుకుంటూ అందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపుతో కలిసేలాగా మన ఈ బంగాళదుంపని బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు అలాగే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయింది. రవ్వ కూడా చక్కగా నానిపోయింది. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడినంత మన స్టఫింగ్లో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అదేనండి వంట సోడా. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి బ్యాటర్ కొంచెం తిక్కుగా ఉంది కదా. కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు, మనకి బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులో ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా లోతుగున్న స్పూన్తో 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం వెడల్పుగా మనం సెట్ చేసుకోవాలి.
ఎక్కువ పల్చగా అనకూడదు, కొంచెం మందంగా ఉండేలాగా మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత అందులో ఇంకో 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. రెండో వైపు తిప్పేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చేతిలో తీసుకొని చూసారా ఈ విధంగా కొంచెం చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకొని దానిపైన పెట్టుకొని అంతటా కూడా దాని చుట్టూ వచ్చేలాగా అనుకోవాలి. ఆ తర్వాత దానిపైన బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని దానిపైన వేసుకోవాలి. అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆలూ స్టఫింగ్ పైన ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బయట కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవాలి పిండితో. ఇలా అనుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. అలాగైతే లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇంకో 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. రెండో వైపు తిప్పేసుకోవాలి. మళ్ళీ దానిపైన మూత పెట్టుకొని దీనిని రెండో సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా రెండు వైపులో కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తాను. దోశ ప్యాన్ పైన ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని లోతుగున్న గరిటెతో ఒక గరిట పిండిని వేసుకొని కొంచెం వెడల్పుగా మనం సెట్ చేసుకోవాలి. ఎక్కువ పల్చగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉండేలాగా మనం ఇలా సెట్ చేసుకోవాలి. దానిపై మూత నుంచి పైన పిండి ఆరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం రెడీ చేసుకుని స్టఫింగ్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా దీనిపైన వేసుకొని అంతటా కూడా వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత ఆ రవ్వ పిండిని దానిపై పెట్టుకొని మనకి స్టఫింగ్ బయటికి కనిపించకుండా కవర్ చేసుకోవాలి. ఇలా అంతటా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఉడికించుకోవడం ద్వారా లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది. చూసారా, మూతను పెట్టి ఉడికించుకోవడం ద్వారా పొంగుతో ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని రెండో వైపు తిప్పేసుకొని తర్వాత దానిపై మూత నుంచి మరలా దీన్ని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు డైరెక్ట్ ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, చాలా బాగుంది కదా. ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోయింది. చాలా రుచికరంగా ఉన్నాయండి. దీనిలోకి ఎలాంటి చట్నీస్ కానీ సాసులు కానీ అవసరం లేకుండా డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చు. మీకు ఇష్టం ఉంటే టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంట్లో పిండి ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.